డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నన్ను చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ కొన్ని నెలల నుంచి నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాను, బట్ నాకు రిజల్ట్స్ రావడం లేదు, ఏమి చేయడం వల్ల నాకు రిజల్ట్స్ వస్తాయని అంటారు. సో ఈ ఎపిసోడ్ ఫుల్గా వాళ్ళకి చూస్తే మాత్రం ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఎవరైతే లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే చూస్తారో వారందరూ కూడా ఎస్ అని చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఎస్ అని కామెంట్ సెక్షన్లో లేదా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రిజల్ట్స్ రావాలి అంటే మాత్రం జాయ్ ఇస్ ద కీ టు ద మేనిఫెస్టేషన్. అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటో చూద్దాం. మన జీవితంలో మనం ఏదైతే కోరుకుంటామో అది వాస్తవ రూపాన్ని దాల్చడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. అయితే ఈ మేనిఫెస్టేషన్లోకి మనం ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే మాత్రం మన లోపల ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే జాయ్ అండి. ఏంటండి? జాయ్. ఎందుకు జాయ్ అంటే ఏంటంటే, చూడండి, లోపల ఏదైతే ఉందో దాన్నే మనం బయట నుంచి ఆకర్షించుకుంటాం. లోపల ఏదైతే లేదో మనం దాన్ని ఆకర్షించుకోవడం కుదరదండి. సో అందుకోసమే చూడండి, ఈ ప్రిన్సిపల్ అంతా కూడా యద్భావం తద్భవతి పైన ఆధారపడి ఉంటుంది. అంటే లోపల ఎలాంటి భావాలనైతే మనం కలిగి ఉంటామో వాటినే మనం ఆకర్షించుకుంటాం. మొన్న రీసెంట్గా ఐఏఎస్ సెలెక్ట్ అయినటువంటి థర్డ్ ర్యాంక్ వచ్చిన ఆమె చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఏంటంటే, చిన్నప్పుడే అనుకున్నాను అంటుంది. ఏంటండి? చిన్నప్పుడే తను అనుకుంది నేను అవ్వాలనుకుని. సో మీరు చూసే ఉంటారు ఐఏఎస్ రిజల్ట్స్లో థర్డ్ ర్యాంక్ వచ్చినాను. సో వీరే కదండి, ఎవరైనా సరే సక్సెస్ఫుల్ పర్సన్స్ మీరు చూసినట్టయితే వారందరూ కూడా వారు అనుకున్నదే, ఒకప్పుడు అనుకున్నదే. అయితే ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో సృష్టించబడుతుంది, రెండోది బయట సృష్టించబడుతుంది. ఇఫ్ యు సీ ఇన్ యువర్ మైండ్ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే మనం దేనినైతే మన మనసులో చూస్తామో దాన్ని మన చేతుల్లో స్వీకరిస్తాం. మన మనసులో చూడండి ఏది కూడా మన చేతిలో స్వీకరించాం. అయితే దేన్ని మన మనసులో చూడాలి అంటే, మనం ఏదైతే కావాలని మనం అనుకుంటామో దాన్ని మనం చూడాలి. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే లోపల ఆనందంగా ఉండాలి. జాయ్ ఇస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. మీరు అడగచ్చు, సార్ నేను అప్పులు ఉన్నాయి, డెబ్ట్స్ ఉన్నాయి సార్, నాకు నేను ఎలా ఆనందంగా ఉంటాను? సార్ నేను ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నాను కానీ మంచి మార్క్స్ రాలేదు, బట్ నేను ఎలా ఆనందంగా ఉంటాను? నేను ఇంటర్వ్యూకి ట్రై చేశాను, ఇంటర్వ్యూ పర్సన్ నో అని చెప్పారు, బట్ నేను ఎలా ఆనందంగా ఉంటాను? నా రిలేషన్షిప్ సరిగ్గా లేవు సార్, బట్ నేను ఎలా ఆనందంగా ఉంటాను? నా కెరీర్ డౌన్ఫాల్ అయింది కదా సార్, నేను ఎలా ఆనందంగా ఉంటాను అంటారు. ఎస్, ఐ విల్ యాక్సెప్ట్. బట్ థింగ్ ఈజ్ దట్ మీరు ఏదైతే మీకు ఉందో ఇప్పటివరకు ఉన్నదాని పట్ల మీరు ఆనందంగా ఉండడానికి ట్రై చేయమని. అంటే సింపుల్ ఇస్ అ గ్రాటిట్యూడ్ అండి, కృతజ్ఞతని చూపించాలి. ఫస్ట్ దీనికోసం నేను ఒక మెథడ్ ఏంటంటే 1 అవర్ రూల్ మెథడ్ అండి. ఏంటండి? 1 అవర్ రూల్ అంటే రోజులో ఒక 24 గంటలు ఉంటాయండి. మీరు ఒక 8 గంటలు మీరు పడుకుంటారండి. ఓకే, మిగతా సమయం ఏదైతే ఉన్నాయో ఆ సమయంని ప్రతి 1 అవర్ మీ మూడ్ చెక్ చేసుకోండి. అంటే మీ ఫీలింగ్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి 1 అవర్ కూడా నేను ఏమనుకుంటానంటే, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోమంటాను. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అనుకొని ఒక రీజన్ ఇవ్వండి. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ మై హార్ట్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ మై ల్యాప్టాప్ ఈ వర్కింగ్ ఈజ్ ప్రాపర్లీ. సో ఇలా మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో దానికి ఒక రీజన్ ఇవ్వండి. అంటే ప్రతి 1 అవర్కి ఒకసారి మీరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్న దానికోసం ఏదైతే మీరు రీజన్ ఇస్తున్నారో ఆ రీజన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం అండి ఆ రీజన్ ఇచ్చేది. ప్రతి 1 అవర్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ హ్యావ్ కార్, ఐ హ్యావ్ మై హోమ్. సో ఇట్లా మీరు ప్రతి 1 అవర్కి ఒకసారి హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది స్టార్ట్ చేయాలి. అంటే కాన్షియస్నెస్గా మీరు ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడం మొదలు పెడుతుంటారో మీ జీవితంలోకి అన్నీ వస్తుంటాయండి. ఒకవేళ ఏదైనా సరే మీ జీవితంలోకి రాలేదు అంటే మాత్రం మీరు ఎనర్జీ స్థాయి లోలో ఉన్నట్టు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీని బట్టి ఎనర్జీ అనేది చూడండి, లో ఎనర్జీలో ఉంటే మీరు లోనే ఆకర్షించుకుంటారు, హైలో ఉంటే హై దాన్ని ఆకర్షించుకుంటారు. అంటే మీరు ఎనర్జీ స్కేల్లో మీరు దేనిపైన మీరు ఉన్నారో అలాంటి వాటినే మీరు ఆకర్షించుకుంటారు. సో కొంతమంది చూస్తే ఎప్పుడు కూడా డల్గా, డిసప్పాయింట్గా, నిరాశగా ఉంటారండి. నిరాశగా, నిస్పృహగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలోకి ఏది ఆకర్షించుకోరు. ఎవరైతే వారి లైఫ్లో హ్యాపీగా ఎప్పుడు చూసినా నవ్వుతూ, ఓకే ఏంటండి, ఎప్పుడు చూసినా నవ్వుతూ జాయ్ఫుల్గా ఉంటారు కదా, వారి జీవితంలో సక్సెస్ అనేది సాధిస్తారు. మీరు చూడండి, కొంతమంది ఏమీ చేయరండి, అఫర్మేషన్ రాయరు, విజులేషన్ చేయరు, ఏది ఉండదు, బట్ వాళ్ళ లైఫ్లోకి అన్నీ ఎందుకు ఆకర్షించుకుంటారో తెలుసా? సీక్రెట్ ఏంటో తెలుసా? వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అంటే ఎప్పుడైతే ఆనందంగా లోపల ఉంటారో వారు అనంతమైనటువంటి సంపదను వారు ఆకర్షించుకుంటారండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎవరంటే ఇష్టం అంటే, ఎవరైతే ఆనందంగా ఉంటారో వారి ఇష్టం. ఎవరి ఇంట్లో అయితే నీట్గా ఉంటుందో ఆ ఇల్లు అంటే ఇష్టం. సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. అందుకోసమే చూడండి, లక్ష్మీదేవి ఎవరిని వివాహం చేసుకుందండి?
విష్ణుమూర్తి ఎప్పుడు చూడండి ఉంటాయండి ఛాలెంజింగ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. బట్ ఎన్ని ఛాలెంజింగ్స్ ఎదురైనప్పటికీ కూడా వారి ఫేస్‌లో స్మైల్ అనేది మిస్ అవ్వదండి. సేమ్ లైక్ దట్ మనలో కూడా మనకెన్ని ఛాలెంజ్‌కి ఎదురైనా సరే, నేను వాటిని ఎదుర్కోగలను. ఆ ఛాలెంజ్‌ని స్వీకరించగలుగుతాను. నా జీవితాన్ని నేను అద్భుతంగా మార్చుకోగలను అని ఎవరైతే అనుకుంటారో వారి జీవితాన్ని వారు మార్చుకుంటారండి. అయితే దీనికోసం మనం ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ క్లాస్ గనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా లేదా గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కామెంట్ సెక్షన్‌లోను ఓకే. అదే విధంగా డిస్క్రిప్షన్‌లో ఒక గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత ఓకే. మీరు ఇంట్లో ఉంటూ జూమ్‌లో ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాతో మాట్లాడొచ్చు కూడా క్లాస్‌లో. మీరు డైరెక్ట్‌గా నాతో మీరు మాట్లాడొచ్చు క్లాస్‌లో. ఫ్రీగా మీరు మాట్లాడొచ్చు. లేదా మీ పర్సనల్ ఇష్యూస్ ఉంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. సో దీని తర్వాత మనకు 1 మంత్ చాలా ఇంపార్టెంట్ అంటే 1 మంత్ ప్రాక్ క్లాసెస్ ఉంటాయి. ఈ 1 మంత్ ప్రాక్ క్లాసెస్‌లో ఇప్పుడు మనం చెప్పినటువంటి జాయ్ అని చెప్పాం కదా! ఆ జాయ్‌నెస్‌ను మనం ఎట్లా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి థియరిటికల్‌గా చెప్పొచ్చండి. ఏంటి జాయ్ ఈస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్ చాలా ఈజీ అని చెప్పడం. బట్ దాన్ని నిలబెట్టుకోవడం, దాన్ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయడం, ప్రతిరోజు ఏ సిట్యుయేషన్ ఎదురైనా సరే ఆ సిట్యుయేషన్‌కి మనం రియాక్ట్ అవ్వకుండా రెస్పాన్స్ అవుతూ ఉండడం. అయితే చాలామందిని అడుగుతుంటారు రియాక్షన్‌కు, రెస్పాన్స్‌కు తేడా ఏంటని. రియాక్షన్ అంటే క్షణికావేశంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలన్నీ కూడా రియాక్ట్ అయితే వస్తాయండి. రెస్పాన్స్ ఆలోచించి తీసుకుంటాం. ఇప్పుడు మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ 10థ్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ జరిగాయి. మార్క్స్ వస్తున్నాయి. చాలామంది రియాక్ట్ అవుతున్నారు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలా కాకుండా రెస్పాన్స్ అయితే ఏముంది చూడండి ఎగ్జామ్ అనేది జీవితంలో భాగమండి. మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన జీవితం అనేది అయిపోలేదు. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్‌లో నేను మంచి మార్క్స్ తెచ్చుకోగలను అన్న ధైర్యం ఉంటుందా? మీరు ఒక రోజున విన్ అవుతారు. మనం ఎక్కడ స్టార్ట్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదండి. ఎక్కడికి రీచ్ అయ్యామా దట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తదండి. అద్భుతమైనటువంటి రోజు మన ముందుంది. బట్ ఆ రోజును మనం ఏం చేస్తామంటే మిస్ అవుతుంటాం. ఈరోజు మీకు డిఫికల్ట్‌గా అనిపించి ఉండొచ్చు గాక. రేపనే రోజు మరింత డిఫికల్ట్‌గా ఉండొచ్చు గాక. బట్ తర్వాత రోజు మాత్రం అద్భుతంగా ఉంటుంది. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఆ రేపనే రోజుని రేపే దాన్ని స్కిప్ చేస్తుంటారు. అలా స్కిప్ చేయాల్సిన అవసరం లేదండి. మరింత ప్రయత్నిస్తే మాత్రం విజయం అనేది మన సొంతం అవుతుంది. మనం ఎప్పుడు జాయ్‌ఫుల్‌గా ఉంటే మాత్రం మనం అనుకున్నటువంటి గోల్స్ ఏదైతే ఉన్నాయో, డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్‌ఫిల్ చేసుకొని మనకందరికీ కూడా మన పేరెంట్స్‌కి మనం చూపించొచ్చు. అదేవిధంగా మన సొసైటీకి మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటి అంటే 1 మంత్ ప్రాక్ క్లాసెస్. ఈ ప్రాక్ క్లాసెస్‌లో జాయిన్ అయిన తర్వాత ఎంతోమంది వారి యొక్క జీవితాలను మనం మార్చుకున్నారు. సో మీరు కూడా అలా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే మా ఆహ్వానం. సో 1 మంత్ ప్రాక్టీస్ అటెండ్ అవ్వడానికంటే ముందుగా డెమో క్లాస్‌కు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. డెమో క్లాస్ విన్న తర్వాత మీరు 1 మంత్ ప్రాక్టీస్‌కి అటెండ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.